అశ్వగంధ ఈ పేరు విన్నారు కదా. అసలు ఈ పేరు తెలియని వాళ్ళు భారతదేశంలో ఎవరున్నారు? పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ. పెన్నేరుగడ్డ అనగానే ఏదో అనుకోకండి, అది అశ్వగంధే. పెన్నేరుగడ్డకి ఆ సామెత ఎలా వచ్చింది? పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని. మనకి జబ్బు ఏదో తెలియదు, ఆ వ్యాధి ఏదో తెలియదు, కానీ ఫస్ట్ డిఫెన్సివ్ మెకానిజం లో అశ్వగంధాన్ని తీసుకోవడం వల్ల ముందు ఏ బ్యాక్టీరియాని డెవలప్ కాకుండా అది ఆపుతుంది. బ్యాక్టీరియాని అవుట్ సైడ్ నుంచి బాడీలోకి ఎంటర్ కాకుండా అశ్వగంధ ఆపుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఔషధం అశ్వగంధ. అశ్వగంధ, అశ్వ అంటే అందరికి తెలుసు కదా, గుర్రం. గంధ అంటే స్మెల్, వాసన. అంటే ఒక రకంగా గుర్రపు వాసన వచ్చేటువంటిది అని అర్థం. ఇక్కడ వాసన అంటే కేవలం ఏదో మనం పీల్చే వాసనని మాత్రమే తీసుకోవడానికి లేదు. దీని అంతరార్థంగా చూస్తే ఒక ఇద్దరు స్నేహితులు ఏదైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఏమంటాం? ఏంట్రా నీకు వాడి వాసన బాగా పట్టింది అంటాం. అట్లాగే అశ్వగంధని ఎవరైతే వాడతారో వారిలో పొటెన్సీ కూడా ఒక హార్స్ పవర్ గా ఉంటుంది అని అర్థం. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారు? అశ్వగంధ అని పేరు పెట్టారు. ఇది ఒక పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు సమాజంలో ఏదో ఒక జనానికి ఇది చెయ్యాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. అసలైన అశ్వగంధ మా దగ్గర దొరుకుతుంది, అట్లా ఏమీ లేదు. అశ్వగంధ ఒక రైతు పండించినప్పుడు ఆ రైతు దగ్గర నుంచి మనం తీసుకుని వచ్చి దాన్ని పాలలో శుద్ధి చేసిన తర్వాత ఇన్నిసార్లు అని చెప్పి దానిని పౌడర్ గా చేసినప్పుడు అశ్వగంధ ఎప్పుడైనా బాగా పనిచేస్తుంది. దానిలో ఉండేటువంటి టాక్సిక్ మెటీరియల్ అనేటువంటిది పోయి అది మంచి ఔషధం కింద మారుతుంది. కాబట్టి అశ్వగంధని వాడడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులు, జబ్బులు తగ్గుతాయి. మీరు ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదు మన వాసవి ఆయుర్వేదాలో తీసుకోవాలి అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని శుద్ధి చేసి పాలతోటి అశ్వగంధ అరిష్ట రూపంలో, అశ్వగంధ చూర్ణం రూపంలో, లేదా అశ్వగంధ ఘనవటి రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ప్లెయిన్ అశ్వగంధే కాకుండా అశ్వగంధాది చూర్ణం అనేది కూడా ఉంటుంది. అంటే ఇంకొంచెం పొటెన్సీ పెరగడం కోసం మన సుగంధి ఇలాంటివి కూడా కొన్ని రకాలైనటువంటి మూలికల్ని మిక్స్ చేసి ఇంకా కొంచెం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం కోసం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఉప్పల్ హైదరాబాద్ లో కానీ, లేదా గుడివాడ ప్రాంగణంలో కానీ, లేదా మరి ఏ ఇతర ప్రాంతంలో ఉన్నా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఈ అశ్వగంధ చూర్ణాన్ని లేదా అరిష్టాన్ని పొందవచ్చు. మీ వయసుని బట్టి, మీ బలాన్ని బట్టి మా డాక్టర్లు మీ డోసేజ్ ని, దాని అనుపానాన్ని నిర్ణయం చేస్తారు. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఏదైనా ఒక విషయం తెలియగానే ప్రతి వారు షాప్ కు వెళ్ళడం ఇప్పుడు శిలాజిత్ ట్రెండ్ అయినట్టుగా, అలా ఏం లేదండి. శిలాజిత్ కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. అలాగే అశ్వగంధ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, మనం ఏదో చెప్తున్నది కాదు, మహర్షులు చెప్పిన విషయమే. ఆ మహర్షులు చెప్పిన విషయం ప్రకారంగా అశ్వగంధని వాడితే ఎన్ని రకాల సమస్యలు తగ్గుతాయి అంటే నరాల బలహీనత తగ్గుతుంది, మెదడుకి ప్రశాంతతనిస్తుంది, మంచి నిద్ర పట్టేలా చేస్తుంది, అలాగే బుద్ధి బలాన్ని పెంచుతుంది, చురుకుని ఉత్సాహాన్ని పెంచుతుంది, సంతానలేమిని తగ్గిస్తుంది, నిస్సత్వం తీసేస్తుంది, స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది. ఇలా అనేక రకాలుగా ఒకటి చెప్పుకుంటూ పోతే అశ్వగంధ యొక్క చరిత్రే ఉంది. కాబట్టి మనం చూద్దాం ఈ అశ్వగంధకి సంబంధించి దాన్ని ఎలా మనం ఇంటేక్ తీసుకోవాలి, ఎలా దీన్ని మనం కాస్మెటిక్ కింద వాడాలి, ఎలా శరీరం మీద వచ్చే మచ్చలకు వాడాలి, ఎలా దీన్ని నరాల బలహీనతకు వాడాలి, ఇవన్నీ కూడా మీరు కాల్ చేసినప్పుడు మన వాసవి ఆయుర్వేదలో వైద్యులు మీకు తెలియజేస్తారు. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు వాసవి ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. కాబట్టి ఈ అశ్వగంధ అనేటువంటిది ఒక అద్భుతమైన మూలిక. ఇక సమాజంలో వచ్చే దుష్ప్రచారాలు అవి ఇవి ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మన భూమిలో, మన దేశంలో, మన సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని వినియోగించాలి, సుఖంగా ఉండాలి. కాబట్టి ఈ అశ్వగంధ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఔషధం, బలకారిణి కూడా. దీని పూర్వం పొలాన్ని నుంచి వచ్చినప్పుడు దీని ఆకుల్ని కూడా చూడండి, గేదెలు పాలివ్వడానికి ఇప్పుడు ఏవేవో చాలా ఇన్సులిన్స్ అనో ఇంజెక్షన్స్ అనో చేస్తున్నారు, అవసరం లేదు. ఈ అశ్వగంధని ఉడకబెట్టి ఆ నీళ్లు తాగించేవాళ్ళు, లేదు ఈ అశ్వగంధ ఆకుల్ని ఉడకబెట్టి ఆ నీళ్లను తాగించేవాళ్ళు. దానివల్ల గేదెలకి, పశువులకి కూడా మంచి శక్తి వచ్చి అవి సంతానాన్ని పొందేవి, అలాగే మంచిగా పాలు కూడా ఎక్కువగా ఇచ్చేవి. కాబట్టి ఇప్పుడు ఈ అశ్వగంధని కోళ్ళకి పెడతారు, చేపలకి వాడుతున్నారు, మనుషులకి వాడుతున్నారు. కాబట్టి మానవులకి మాత్రమే కాదు, సర్వజీవులకి, సర్వ మానవాళికి కూడా ఎంతో లాభదాయకమైనటువంటిది ఈ అశ్వగంధ. దీన్ని పౌడర్ ఫార్మేట్ లో తీసుకోవచ్చు, లేదా సిరప్ కింద తీసుకోవచ్చు, పాలతో అనుపానంగా తీసుకోవచ్చు. మీరు సహజంగా నార్మల్ గా వాడుకునేవారు ఎలా అయినా వాడుకోవచ్చు. కానీ ఏదైనా ఆరోగ్య సమస్యగా, ఆరోగ్యపరంగా వాడుకోవాలి అనుకున్నటువంటి వారు మీరు మా వైద్యుల సలహా తీసుకుని మీరు ఖచ్చితంగా వాటి అనుపానాల్ని, డోసేజ్ ని తెలుసుకుని వాడుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారు.